no fruit is tree. Next conclusions ఏమున్నాయి చూడండి. No fruit is flower. Next second ఏముంది? So some trees are flowers. ఓకేనా? రైట్, ఒకసారి చూడండి. ఇక్కడ కూడా కన్క్లూజన్ లో నెగిటివ్ వచ్చింది కాబట్టి ఎన్ని డయాగ్రామ్స్ వస్తాయి? 2 డయాగ్రామ్స్ వస్తాయి. ఫస్ట్ బేసిక్ డయాగ్రామ్ చూడండి ఒకసారి. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? సో ఆల్టర్నేట్ డయాగ్రామ్ కూడా డ్రా చేయాలి. ఎందుకు? కన్క్లూజన్ లో నెగిటివ్ ఉంది కాబట్టి. రైట్, చూడండి ఒకసారి. ఆల్ ఫ్లవర్స్ ఆర్ ట్రీస్. ఫ్లవర్స్ కి ట్రీస్ కి ఎలాంటి రిలేషన్ ఉందని చెప్తుండు? సో ఆల్ అనే రిలేషన్ ఉంది అని చెప్తాడు. నెక్స్ట్ చూడండి. నో ఫ్రూట్ ఈజ్ ట్రీ. నో ఫ్రూట్ ఈజ్ ట్రీ. ఆల్ ఫ్లవర్స్ ఆర్ ట్రీస్. నెక్స్ట్ నో ఫ్రూట్ ఈజ్ ట్రీ. ఓకేనా? సో ఇది ఎట్లా తీసుకోవాలి మళ్ళీ? సో ఇండివిజువల్ గా సో తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? రైట్, ఎక్కడైతే నెగిటివ్ పాయింట్ ఉందో ఆ నెగిటివ్ పాయింట్ నుంచి వెళ్ళి కూడా సో ఆల్టర్నేట్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఎక్కడుంది నెగిటివ్ పాయింట్? మరి కన్క్లూజన్ నెంబర్ 1 లో నెగిటివ్ పాయింట్ ఉంది చూడండి ఒకసారి. అవునా? సో నో ఫ్రూట్ ఈజ్ ఫ్లవర్ అని ఉంది, కానీ ఆల్టర్నేట్ డయాగ్రామ్ ఎట్లా డ్రా చేయాలి? సమ్ ఫ్రూట్ ఈజ్ ఫ్లవర్ లాగా డ్రా చేయాలి. సో ఫ్రూట్ కి అలాగే ఫ్లవర్ కి ఎలాంటి రిలేషన్ తీసుకోవాలి? సమ్ అనే రిలేషన్ తీసుకోవాలి. ఇంకో డయాగ్రామ్ మిస్ అయింది కదా. ఏ డయాగ్రామ్ అది? ట్రీస్ కి సంబంధించిన డయాగ్రామ్ మిస్ అయింది. ఆ ట్రీస్ కి సంబంధించి ఎక్కడి నుంచి తీసుకోవాలి మరి? సో బేసిక్ డయాగ్రామ్ నుంచి తీసుకోవాలి. సో ఒకసారి చూడండి. ట్రీస్ లోపల ఏముండాలి? ఇక్కడ ఫ్లవర్ ఉండాలి. ఇక్కడ కూడా ఎట్లా తీసుకోవాలి? ట్రీస్ లోపల ఫ్లవర్ ఉండేలాగా తీసుకోవాలి. ఇగో ట్రీస్ లోపల సో ఫ్లవర్ ఉండేలాగా తీసుకోవాలి. ఇది ఆల్టర్నేట్ డయాగ్రామ్, ఫైనల్ డయాగ్రామ్. సో నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళీ స్టేట్మెంట్ ని సాటిస్ఫై చేసిందా లేదో చూడాలి ఒకసారి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఆల్ ఫ్లవర్స్ ఆర్ ట్రీస్. ఆల్ ఫ్లవర్స్ ఆర్ ట్రీస్. ఇగో ఆల్ ఫ్లవర్స్ ఆర్ ట్రీస్ సాటిస్ఫై అయింది కదా ఫస్ట్. రైట్, నెక్స్ట్ సెకండ్ చూడండి. నో ఫ్రూట్ ఈజ్ ట్రీ. నో ఫ్రూట్ ఈజ్ ట్రీ. ఫ్రూట్ కి అలాగే ట్రీ కి ఎలాంటి రిలేషన్ లేదు అంటుండు, కానీ ఇక్కడ ఎలాంటి రిలేషన్ ఉంది? సమ్ అనే రిలేషన్ ఉంది. కాబట్టి సెకండ్ దాన్ని సాటిస్ఫై చేసిందా? సో చేయలేదు. కాబట్టి ఆల్టర్నేట్ డయాగ్రామ్ అనేది రాంగ్. ఎక్కడి నుంచి తీసుకోవాలి మళ్ళీ ఆన్సర్స్ అనేది? బేసిక్ డయాగ్రామ్ నుంచి ఆన్సర్ తీసుకోవాలి. ఫస్ట్ చూడండి. నో ఫ్రూట్ ఈజ్ ఫ్లవర్. నో ఫ్రూట్ ఈజ్ ఫ్లవర్. నో ఫ్రూట్ ఈజ్ సో ఫ్లవర్. కాబట్టి ఫస్ట్ ఏంటిది? సో కరెక్టే. సెకండ్ చూడండి. సమ్ ట్రీస్ ఆర్ ఫ్లవర్స్. ఇవన్నీ కూడా ట్రీస్ అయితే అందులో కొంత భాగం ఏమని చెప్తుండు? సో ఫ్లవర్స్ అని చెప్తుండు. కరెక్టే కదా మరి. సో కాబట్టి సెకండ్ కూడా ఏమవుతుంది? సెకండ్ కూడా సో రైటే అవుతుంది. బోత్ 1 అండ్ 2. మళ్ళీ క్వశ్చన్ రాయకండి, ఓన్లీ డయాగ్రామ్ మాత్రమే డ్రా చేయండి. మళ్ళీ రాస్తారు ఇది స్టేట్మెంట్ కన్క్లూజన్. కంప్లీటా కాలేదా?
నెక్స్ట్ ఏముంది? సమ్ డెస్ ఆర్ క్యాప్స్, అదేనా? సమ్ డెస్క్ ఆర్ క్యాప్. నెక్స్ట్ ఏముంది? నో క్యాప్ ఈస్ రెడ్. నో క్యాప్ ఈస్ రెడ్. కన్క్లూజన్ ఏముంది చూడండి. సమ్ క్యాప్స్ ఆర్ డెస్క్స్. నెక్స్ట్ ఏముంది? నో డెస్క్ ఈజ్ రెడ్. ఎన్ని డయాగ్రామ్స్ వస్తాయి? రెండా ఒకటా? ఎందుకు రెండు వస్తాయి? కన్క్లూజన్ లో నెగిటివ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి? స్టేట్మెంట్ చదువుకుంటూ బేసిక్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఏముంది చూడండి ఒకసారి. స్టేట్మెంట్ నెంబర్ 1, సమ్ డెస్క్ ఆర్ క్యాప్. డెస్క్ కి క్యాప్ కి ఎలాంటి రిలేషన్ ఉండాలి? సమ్ అనే రిలేషన్ ఉండాలి. ఇగో డెస్క్ కి అలాగే క్యాప్ కి ఎలాంటి రిలేషన్ తీసుకోవాలి? సమ్ అనే రిలేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, నో క్యాప్ ఈజ్ రెడ్. సో అలాంటప్పుడు రెడ్ ని ఎట్లా తీసుకోవాలి? ఇండివిజువల్ గా తీసుకోవాలి. నో క్యాప్ ఈజ్ రెడ్, అసలు క్యాప్ కి రెడ్ కి ఎలాంటి రిలేషన్ లేదు అంటుండు. కాబట్టి ఇక్కడ కూడా ఏం తీసుకోవాలి? క్యాప్ కి రెడ్ కి ఎలాంటి రిలేషన్ లేదు అన్నట్టే తీసుకోవాలి. ఓకేనా? సో ఇది స్టేట్మెంట్ నుంచి వచ్చిన బేసిక్ డయాగ్రామ్. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? కన్క్లూజన్ లో ఎక్కడైతే నెగిటివ్ వచ్చిందో అక్కడ నుంచి వెళ్ళి సో ఆల్టర్నేట్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఎక్కడ వచ్చింది మరి? సెకండ్ కన్క్లూజన్ లో నెగిటివ్ వచ్చింది. ఓకేనా? నో డెస్క్ ఈజ్ రెడ్. మరి ఆల్టర్నేట్ డయాగ్రామ్ లో ఎట్లా తీసుకోవాలి? సమ్ గా తీసుకోవాలి. నో కాస్తే ఏమవుతుందని చెప్పినాం? సమ్ గా అవుతుందని చెప్పినాం. మరి దేనికి సమ్ అనే రిలేషన్? డెస్క్ కి రెడ్ కి. ఇగో డెస్క్ కి అలాగే రెడ్ కి సమ్ అనే రిలేషన్. నెక్స్ట్ ఒక డయాగ్రామ్ మిస్ అయింది. ఏంటిది అది? డెస్క్ వచ్చింది, రెడ్ వచ్చింది. ఇంకొకటి ఏంటిది? ఆ క్యాప్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? సో బేసిక్ డయాగ్రామ్ నుంచి తీసుకోవాలి. ఒకసారి చూడండి, క్యాప్ అనే రిలేషన్ దేంతో రిలేషన్ ఉంది? ఇక్కడ డెస్క్ లో ఎలాంటి రిలేషన్ ఉంది మరి? సమ్. ఇక్కడ కూడా ఎట్లా తీసుకోవాలి? డెస్క్ కి క్యాప్ కి సమ్ అనే రిలేషన్ వచ్చేలాగా తీసుకోవాలి. డెస్క్ కి క్యాప్ కి సమ్ అనే రిలేషన్ వచ్చేలాగా తీసుకున్నాం. ఫైనల్ డయాగ్రామ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఎంబడే స్టేట్మెంట్ చూడాలి. కన్ఫ్యూజన్ కావద్దు. కన్క్లూజన్ ద్వారా ఆన్సర్ తీసుకోవద్దు. ఆల్టర్నేట్ డయాగ్రామ్ తీసిన వెంబడే ఏం చేయాలి? స్టేట్మెంట్ లను చూడాలి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని చూడండి, డెస్క్ కి క్యాప్ కి ఎలాంటి రిలేషన్ అట? సమ్ అనే రిలేషన్. ఇగో డెస్క్ కి క్యాప్ కి ఎలాంటి రిలేషన్? సమ్. అంటే ఫస్ట్ ది సాటిస్ఫై అయింది. సెకండ్ చూడండి, నో క్యాప్ ఈజ్ రెడ్. క్యాప్ కి రెడ్ కి ఎలాంటి రిలేషన్ లేదు అంటుండు. మరి ఉందా? చూడండి ఒకసారి. క్యాప్ కి రెడ్ కి ఏమైనా రిలేషన్ ఉందా? సో నో అనే రిలేషన్ వచ్చింది. ఇక్కడ కూడా ఏ రిలేషన్ ఉంది? సో నో అనే రిలేషన్ ఉంది. కాబట్టి రెండింటినీ కూడా సాటిస్ఫై అయింది. ఇంతకుముందు రెండు ప్రాబ్లమ్స్ కూడా సాటిస్ఫై కాలేదు. సో ఇక్కడ నుంచి తీసుకున్నాం ఆన్సర్స్, బేసిక్ డయాగ్రామ్ నుంచి తీసుకున్నాం. ఆ రెండు సాటిస్ఫై వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నుంచి ఆన్సర్ తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఆన్సర్ తీసుకోవాలి. ఎప్పుడు? రెండు కూడా సో కరెక్ట్ అయినప్పుడు. రైట్, ఇక్కడ నుంచి ఆన్సర్ తీసుకుందాం. చూడండి ఫస్ట్ కన్క్లూజన్ నెంబర్ 1, సమ్ క్యాప్ ఆర్ డెస్క్. క్యాప్ కి డెస్క్ ఎలాంటి రిలేషన్ అట? సమ్. ఇగో క్యాప్ కి డెస్క్ ఎలాంటి రిలేషన్? సమ్ అనే రిలేషన్. ఫస్ట్ ఏమైంది ఇక్కడ? రైట్ అయింది. ఓకేనా? సెకండ్ చూడండి, నో డెస్క్ ఈజ్ రెడ్. డెస్క్ కి రెడ్ కి ఎలాంటి రిలేషన్ అట? అసలు ఎలాంటి రిలేషన్ లేదు అంటుండు. మరి డెస్క్ కి రెడ్ కి ఏమైనా రిలేషన్ ఉందా? లేదు, ఇండివిజువల్ గా ఉన్నాయి. కాబట్టి ఇది కూడా కరెక్ట్. ఇక్కడ నుంచి కూడా సో ఆన్సర్ తీసుకోవాలి. ఎప్పుడు రెండు దగ్గర నుంచి ఆన్సర్ తీసుకోవాలి? ఆల్టర్నేట్ డయాగ్రామ్ లో స్టేట్మెంట్ లను సాటిస్ఫై చేసినప్పుడు రెండు కూడా ఆన్సర్స్ రావాలి. చూడండి ఒకసారి, సమ్ క్యాప్ ఆర్ డెస్క్. క్యాప్ కి డెస్క్ కి ఎలాంటి రిలేషన్? క్యాప్ కి డెస్క్ కి ఎలాంటి రిలేషన్? కాబట్టి ఫస్ట్ ఏమైంది? ఇక్కడ సాటిస్ఫై అయింది. సో ఫస్ట్ ది కరెక్ట్ అయింది. సెకండ్ చూడండి, సెకండ్ ఏముంది? డెస్క్ కి రెడ్ కి నో అనే రిలేషన్ అని చెప్పిండు. ఇగో డెస్క్ కి రెడ్ కి ఎలాంటి రిలేషన్ ఉంది మరి? సమ్ అనే రిలేషన్. కాబట్టి ఇది ఏమవుతుంది? ఇప్పుడు ఎన్ని ఆన్సర్స్ వచ్చినాయి మనకు ఓవరాల్ గా? సో బేసిక్ డయాగ్రామ్ నుంచి ఆన్సర్స్ వచ్చినాయి, ఆల్టర్నేట్ డయాగ్రామ్ నుంచి ఆన్సర్స్ వచ్చినాయి. ఓకేనా? మరి ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇంతకుముందు ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇంకా రాంగ్ వచ్చింది. కాబట్టి ఇక్కడ నుంచి ఆన్సర్స్ ఫైనల్ చేసాం.
ఇప్పుడు రెండు కూడా సో ఆన్సర్స్ వచ్చినాయి. మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒకసారి చూడండి, ఇక్కడ ఏం చేయాలంటే ఐదర్ కండిషన్ యూజ్ అవుతుంది. ఐదర్ కండిషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ది రైట్ అయింది అనుకోండి, సెకండ్ ఎట్లా ఉండాలంటే రాంగ్ గా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ ఫస్ట్ ది రాంగ్ అయింది అనుకోండి, సెకండ్ ఎట్లా ఉండాలి, సో రైట్ ఉండాలి. సో ఇలాంటప్పుడు మనకి ఏది యూజ్ అవుతుందంటే ఐదర్ 1 or 2 అనే రిలేషన్ మెయింటైన్ అవుతూ వస్తుంది. ఐదర్ 1 or 2 అంటే మీనింగ్ ఏంటిది, ఒకటి లేదా రెండవది అనేది మన ఆన్సర్. ఎప్పుడు యూజ్ చేయాలి ఐదర్ కండిషన్ అనేది? మరి మనకు ఆల్టర్నేట్ డయాగ్రామ్ అనేది సాటిస్ఫై అయినప్పుడు రెండు ఆన్సర్స్ వస్తాయి కదా. సో రెండు ఆన్సర్స్ వచ్చినప్పుడు ఏది యూజ్ చేయాలి? ఐదర్ కండిషన్ యూజ్ చేయాలి. మరి ఇప్పుడు యూజ్ చేయొచ్చు ఐదర్ కండిషన్ యూజ్ చేయొచ్చు కదా. ఎందుకు యూజ్ చేయొచ్చు? ఆల్టర్నేట్ డయాగ్రామ్ అనేది సాటిస్ఫై అయింది కాబట్టి. చూడండి మరి ఇక ఫస్ట్ ఏమైంది, ఇక్కడ రైట్ అయింది, ఇక్కడ ఏం కావాలి, రాంగ్ కావాలి. మరి ఇక్కడ ఫస్ట్ రైట్ అయితే ఇక్కడ ఫస్ట్ రైట్ అయింది. మరి ఐదర్ కండిషన్ యూజ్ అవుతుందా? ఇక్కడ రైట్ అయినప్పుడు ఏం కావాలి, రాంగ్ కావాలి. సో ఐదర్ కండిషన్ యూజ్ అవుతుందా? మరి సో అవ్వట్లేదు కాబట్టి ఆల్టర్నేట్ డయాగ్రామ్ లో ఉన్న ఆన్సర్స్ మాత్రమే మనం రైట్ గా తీసుకోవాలి. మరి ఆల్టర్నేట్ డయాగ్రామ్ లో ఏముంది ఇక్కడ ఆన్సర్? ఓన్లీ సో 1 అనేది ఆన్సర్ గా తీసుకోవాలి. ఒకవేళ రైట్ రాంగ్ ఉంటే ఏదొస్తుంది ఇక్కడ? సో ఐదర్ కండిషన్ తీసుకునే వాళ్ళమేమో, అవునా? మరి ఇక్కడ ఐదర్ కండిషన్ యూజ్ అవుతుందా? ఇది రైట్, ఇక్కడ ఏముండాలి, రాంగ్ ఉందా? సో ఇది లేనప్పుడు ఏం తీసుకోవాలి? ఆల్టర్నేట్ డయాగ్రామ్స్ లో ఏదైతే ఉంటాయో సో దాన్ని ఆన్సర్ గా తీసుకుంటే సరిపోతుంది. ఇక ఐదర్ కండిషన్ ఎక్కడ యూజ్ చేయాలని ఇంక వస్తుంది. సో ఐదర్ కండిషన్ లో ఫస్ట్ వాడాలి. ఓకేనా? ఇంతవరకు అన్ని కూడా ఆల్టర్నేట్ డయాగ్రామ్స్ అన్ని రాంగ్ మనకు, అవునా? సో ఇక్కడ ఆల్టర్నేట్ డయాగ్రామ్ రైట్ అయింది. ఇక్కడ నుంచి ఏం చూస్తాం మనం, ఇది రైట్ అయి ఉంటే ఇది రాంగ్ ఉండాలి. మనకు గుర్తా? సో లేదు, ఐదర్ కండిషన్ యూజ్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఏదైతే ఆన్సర్స్ ఉన్నాయో దీన్నే ఫైనల్ గా